హలో అండి. ఈరోజైతే మునగాకుతో కారప్పొడి అయితే చేసి చూపించబోతున్నాను. మునగాకు ఒకటే కాదు, కరివేపాకు ఇంకా కొన్ని నట్స్ అయితే వేసి చూపించబోతున్నాను. చాలా హెల్తీ కారప్పొడి. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ కారప్పొడి కొంచెం నెయ్యి వేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 కట్టల మునగాకైతే తీసుకున్నాను. మునగాకైతే చాలా ఫ్రెష్గా ఉంది. మునగాకుని కాడలు లేకుండా మొత్తము ఒలిచిపెట్టేసుకుందాము. వాటర్లో వేసి మునగాకుని నీట్గా క్లీన్ చేసుకొని ఒక పేపర్ మీద కానీ లేదా ఒక క్లాత్ మీద కానీ వేసేసి ఒక రోజంతా ఆరబెట్టేసాను. అలాగే కరివేపాకును కూడా నీట్గా పుల్లలు లేకుండా తీసి క్లీన్ చేసి అదే పేపర్ మీద వేసి నీట్గా తడంత పోయేంత వరకు ఆరబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. కరివేపాకు మునగాకుని నీట్గా క్లీన్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత బాండీలు హీట్ చేసుకొని 2 కప్పుల మునగాకునైతే వేసి మునగాకులో తడి అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. మునగాకులో తడిపోవాలంటే చిన్న ఫ్లేమ్ మీద వేపుకోవాలి. అలాగే మధ్య మధ్యలో మనము తడి పట్టుకోగలిగేంత ఉంటే పట్టుకొని ఇలా అంటూ ఉంటే కొంచెం పొడి పొడి పారిపోతూ ఉంటుంది. మీరు పట్టుకోగలిగితే పట్టుకోండి, లేదంటే గరిటెతోనే కదుపుతూ ఉండండి. మునగాకు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని క్లీన్ చేసిన కరివేపాకును కూడా ఒక కప్పు అయితే వేసి బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ మీద వేపుకుంటూ కదుపుతూ ఉంటే మంచిగా డ్రై అయిపోతుంది. మరీ ఎక్కువగా కాకుండా మనకి ఇలా కలిపితే గలగల అని సౌండ్ వస్తుంది కదా, అంతవరకు ఫ్రై చేసుకుందాము. బాగా కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మునగాకు అండ్ కరివేపాకు రెండిటిని ఒక పేపర్లో వేసి బాగా ఆరబెట్టేస్తే ఏదైనా కొంచెం తడి ఉంటే పోతుంది. ఇప్పుడు ఒక కప్పు పంప్కిన్ సీడ్స్ తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. పంప్కిన్ సీడ్స్ అనేది కొంచెము టైం పడుతుంది ఫ్రై అయ్యేదానికి. పంప్కిన్ సీడ్స్ అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అదే కప్పుతో అవిసె గింజలు కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాము. అవిసె గింజలు ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న బౌలు తెల్ల నువ్వులు కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాము. తెల్ల నువ్వులు అవిసె గింజలు తొందరగానే ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం అయితే పట్టదు. సీడ్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకుందాము. అదే కడాయిలో ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఎండుమిర్చి అనేది మీ ఇష్టం అండి, మీరు తినే కారంను బట్టి వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువగానే వేస్తున్నాను. పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి కొంచెం తక్కువగా వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకుందాము. ధనియాలు జీలకర్ర కూడా వేగిపోయాయి. ఇవన్నీ బాగా చల్లారబెట్టేసుకుందాము. ఇవన్నీ చల్లారేలోపు 3 పెద్ద సైజు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. ఉసిరికాయల్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుందాము. ఉసిరికాయల బదులు మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ చింతపండు కంటే ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే హెయిర్ గ్రోత్కి, బాడీకి కూడా చాలా మంచిది. వీలైనంత వరకు చింతపండు బదులు ఉసిరికాయలే యూజ్ చేసుకునే దానికి ట్రై చేయండి. అన్నీ వేపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిర్చి అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఎండుమిర్చి గ్రైండ్ అయిన తర్వాత ఉసిరికాయ ముక్కలు కూడా పల్సెస్ ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే కొంచెం తడి అనేది పోతుంది. ఉసిరికాయలు గ్రైండ్ చేసిన తర్వాత కరివేపాకు, అలాగే మనము వేపు పెట్టుకున్నటువంటి మునగాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. మరీ మెత్తగా ఏం గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం పలుకులుగానే గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మనం ఇవన్నీ గ్రైండ్ చేసేటప్పటికి ఇంకా కొంచెము మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మునగాకు ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా, దానిలోనే గుమ్మడి, అవిసె గింజలు, నువ్వులు వేపుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా చల్లారిన తర్వాత వేసుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకుందాము. ఇవన్నీ గ్రైండ్ అయిన తర్వాత చివరిలో వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలాగ ప్లేట్లో వేసి బాగా ఇంకా ఏమైనా తడి అంతా ఉంటే డ్రై చేసేసుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టేస్తే 1 డే మంచిగా డ్రై అయిపోతుంది. బాగా ఈ కారపొడి డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు డబ్బాలో అయితే పెట్టేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది.
ఈ పొడి రోజు ఒక స్పూన్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. రక్త ప్రసరణకు కానీ, మలబద్ధకము, హెయిర్ గ్రోతు, స్కిన్‌కి చాలా మంచిది. మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా అందుతాయి. ప్రతిరోజు తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాము. మునగాకు హెల్త్‌కి సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. మీకు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.